పని ధ్యాసలో పడి మర్చిపోయాను. కానీ ఎంత పని ధ్యాసలో పడినా కూడా కొన్ని విషయాలు మాత్రం మర్చిపోను. గుర్తుపెట్టుకుంటాను. జీవితాంతం బాగా గుర్తుపెట్టుకుంటాను. అలాగే నువ్వు కూడా కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి గురువమ్మ. మీ వదిన నీకు చేస్తున్న మేలుని జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి. అలాగే అలాగే అన్నయ్య. రూపారాణి విషయంలో మా వదిన చేస్తున్న మేలు నేనెప్పటికీ మర్చిపోలేను. నేనిక్కడికొచ్చింది రూపారాణి పెళ్లి విషయం గురించి కాదు. శ్యామ నా అప్పు తీరుస్తానని ఛాలెంజ్ చేసింది కదా, ఎలా తీరుస్తుంది, డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తుంది అని తెలుసుకోవడానికి వచ్చాను. పిచ్చన్నయ్య. అత్తయ్య అత్తయ్య, ఏంటి ఐశ్వర్య? శ్యామ కనిపించడం లేదు. తనని ఎక్కడికైనా పంపించారా మీరు? లేదమ్మా, నేనెక్కడికి పంపించలేదు. వైదేహి ఎక్కడికైనా పంపించిందేమో వసంత. అయ్యుండొచ్చు. వైదేహి, వైదేహి! అత్తయ్య గారు, ఏంటత్తయ్య గారు? శ్యామాని ఎక్కడికైనా పంపించావా అమ్మా? లేదత్తయ్య గారు, నేనెక్కడికి పంపించలేదు. ఇంట్లో ఎవరికీ చెప్పకుండా శ్యామ ఎక్కడికెళ్తుంది? శ్యామ చిన్నప్పటి నుంచి ఇంతే వదినా. ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా ఎక్కడికొక్కడికి వెళ్లిపోవడం తనకు అలవాటే. అంటే చిన్నతనంలో ఆడుకోవడానికి అలా చెప్ప పెట్టకుండా వెళ్లిపోయేది. ఇప్పుడు తను ఓ పెద్దింటి కోడలు కదా, అలా ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటికి వెళ్లిపోతే ఎలా అని నా ఉద్దేశం. ఇంటి కోడలన్నాక బాధ్యత ఉండాలి కదా. శ్యామ బాధ్యత లేని మనిషి కాదు. అవునవును, తను బాధ్యత లేని మనిషి కాదు, చాలా బాధ్యతగా ఉండే మనిషి. కానీ ఇంట్లో ఇంతమంది ఉన్నప్పుడు తను ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఎవరో ఒకరికి చెప్పి వెళ్తే బాగుండేది. ఇలా ఎవరికీ చెప్పకుండా ఈ టైంలో బయటికి వెళ్లాల్సిన అవసరం శ్యామకేముంది? ఉంది. ఈ టైంలో ఇలా బయటికి వెళ్లాల్సిన అవసరం శ్యామకుంది. ఏంటో అవసరం? ఇది చూసావు శ్యామ, మా కృష్ణ తులసి ఎంత గొప్ప సింగరో. తన పాటని అందర్నీ కూర్చోబెట్టి వినిపిస్తున్నారు. దట్ ఈస్ కృష్ణ తులసి. ఈ గొంతెక్కడో విన్నట్టుందే, బాగా తెలిసిన గొంతులా ఉంది.
కన్నయ్య, హోళీ పండుగ రోజు కృష్ణ భక్తులు ఇంటికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. కానీ వాళ్లతో పాటు అనంత సైనం గారు వచ్చినందుకే చాలా భయంగా ఉంది. అనంత సైనం గారు మా మామయ్య గారి స్నేహితుడని ముందుగా తెలుసుంటే అసలు నా ఉద్యోగంలో చేరేదాన్నే కాదు. ఇప్పుడు ఆయన నన్ను చూస్తే నేను ఎఫ్ఎం స్టేషన్లో ఉద్యోగం చేస్తున్న విషయం చెప్తే పరిస్థితి తలకిందులైపోతుంది. అఖిల్ బాబు జీవితంలోకి కళాకారులు రావడం వల్ల గండం ఉందని అంతలా నమ్ముతున్న అత్తయ్య గారు నేను సింగర్ అనే విషయం తెలిస్తే తట్టుకోలేరు. అత్తయ్య గారికి బాధ కలిగించే విషయాలు ఏవి వద్దు కన్నయ్య, అటువంటి పరిస్థితి రానివద్దు. అత్తయ్య గారు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలి. అలా ఉండాలి అంటే నేను అనంత సైనం గారి కంటపడొద్దు. అనంత సైనం గారు ఈ ఇంటి నుండి బయటికి వెళ్లేలోపు నేను ఆయన కంట పడకుండా చూసే బాధ్యత నీదే కన్నయ్య, నీదే. ప్రసాదం తీసుకొచ్చారా? కృష్ణస్వామికి నైవేద్యం పూర్తయినట్టుంది. అయితే వినియోగం మొదలు పెట్టండి. వైదేహి, అందరికీ ప్రసాదాలు ఇవ్వమ్మా. అలాగే అత్తయ్య. ఒక్క నిమిషం అమ్మా. ఒరే ఆనందం, మీ చిన్న కోడలు కృష్ణ భక్తురాలు అన్నావు కదా, తన చేత ఆ కృష్ణ ప్రసాదాన్ని ఈ కృష్ణ భక్తులకు ఇప్పిస్తే బాగుంటుంది కదరా. అలాగే చేద్దాంరా. అమ్మా వైదేహి, శ్యామ ఎక్కడా? రూమ్ లో ఉంది మావయ్య గారు. వెళ్ళి పిలుచుకురా అమ్మా. శ్యామాని పిలవమంటే అఖిల్ టెన్షన్ పడుతున్నాడేంటి? ఏదో కారణం ఉండే ఉంటుంది. అదేంటో తెలుసుకోవాలి. అలాగే మావయ్య గారు. వదినా, ఏంటి అఖిల్? శ్యామ ఏదో పనిలో ఉన్నట్టుంది. ఆ ప్రసాదం నువ్వే పెట్టు. ప్రసాదం పెట్టడం కంటే ముఖ్యమైన పనులు శ్యామకేముంటాయి అఖిల్? అంటే కృష్ణ భక్తులకి కృష్ణ ప్రసాదాలు పెట్టడం కంటే ముఖ్యమైన పని కృష్ణ భక్తురాలైన శ్యామకి ఏముంటుంది అని నా ఉద్దేశం. అవును కదా. సర్లే, శ్యామ చేతే ప్రసాదం పెట్టిద్దాం. నేను వెళ్ళి శ్యామని పిలుచుకొని వస్తాను. నువ్వెందుకు అఖిల్ వెళ్ళటం? నువ్వు అలా కూర్చొని మాట్లాడుతూ ఉండు. అక్క వెళ్ళి తీసుకొస్తుంది. అక్క, నువ్వు వెళ్ళి శ్యామని తీసుకురా. అలాగే. ఏమైంది? వాయిస్ రికార్డర్ ఇక్కడే పెట్టాను కదా. ఏ బన్నీ, ఇట్రా. ఏంటి పిన్ని? ఇక్కడ చిన్న వస్తువు ఉండాలి. నువ్వేమైనా చూసావా? లేదు పిన్ని, నేను చూడలేదు.
సరే నువ్వు వెళ్ళు. ఏ వస్తువక్క అది? అది ఆ, చిన్న వస్తువేలే, చిన్న వస్తువు. అదే ఏంటి ఆ చిన్న వస్తువు అని అడుగుతున్నాను. ఎలక్ట్రానిక్ వస్తువు. ఎవరిదది? నాదే. నీది నా రూమ్ లో ఎందుకుంటుందక్క? ఆ, అంటే ఒకవేళ పడిపోయిందేమోనని. అదే నీది నా రూమ్ లో ఎందుకు పడిపోతుంది అని అడుగుతున్నాను. నువ్వు నా రూమ్ కి రావు కదా. అంటే ఆ రోజు వచ్చాను కదా, తులసి కషాయం రెసిపీ వెతకడం కోసం వచ్చాను కదా. అలా ఆ రోజు వచ్చినప్పుడు నా హ్యాండ్ బ్యాగ్ లో నుంచి అది ఇక్కడ పడిపోయిందేమోనని. ఆ రోజు నువ్వు హ్యాండ్ బ్యాగ్ తెచ్చినట్టు లేవే. తెచ్చాను, నేను హ్యాండ్ బ్యాగ్ తెచ్చాను, నీకు గుర్తులేదేమో. సర్లే, అదెక్కడుందో నేను వెతుక్కుంటాను. ఏంటి ఐశ్వర్య అక్క అంత కంగారు పడుతుంది? ఇంతకీ ఆ వస్తువు ఏమై ఉంటుంది? ఈ గొంతు బాగా తెలిసిన గొంతులా ఉంది. ఒక్కోసారి అచ్చం శ్యామ గొంతులా అనిపిస్తోంది. కొంపతీసి ఆ కృష్ణ తులసి. ఓకే, ఉంటాను. ఏంటి అఖిల్ బాబు అలా ఉన్నారు? ఏం లే శ్యామ, ఆఫీస్ పని మీద నేను రేపు మార్నింగ్ ఫ్లైట్ కి బెంగళూరు వెళ్లాల్సి వస్తుంది. సడన్ ప్రోగ్రామ్ మార్చుకోవడానికి కూడా కుదరదు. దానికి అంత టెన్షన్ పడతారు ఎందుకు అఖిల్ బాబు? హ్యాపీగా వెళ్ళరండి. అంటే రేపు మార్నింగ్ 5 o'clock కల్లా నేను ఇంటి దగ్గర నుంచి బయలుదేరాలి. బయలుదేరండి. నేను 5 o'clock వెళ్ళిపోతే 6 o'clock నువ్వు FM స్టేషన్ కి వెళ్ళాలి కదా. ఒక్కదానివే ఎలా వెళ్తావా అని నా టెన్షన్. ఏం పర్లేదు అఖిల్ బాబు, మొన్న మీరు ఆడిటర్ గారితో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు నేను ఒక్కదాన్నే వెళ్ళాను కదా. అప్పుడంటే నేను ఊళ్ళోనే ఉన్నాను. ఏదైనా అవసరమైతే నువ్వు ఫోన్ చేస్తే వెంటనే రావడానికి నాకు ఛాన్స్ ఉంది. కానీ ఇప్పుడు వెళ్తుంది బెంగళూరు కదా. ఏదైనా అవసరం పడితే నువ్వు ఫోన్ చేసినా వెంటనే రాలేను. అదే నా టెన్షన్. మీరేం టెన్షన్ పడకండి అఖిల్ బాబు, అలాంటి ప్రాబ్లం ఏమీ రాదు. కన్నయ్య ఉన్నాడు కదా, కంగారెందుకు? ఆర్జే అంటే అది కూడా చూడు, నువ్వు కూడా అలా చేయాలి. ఇక విషయానికొస్తే హైదరాబాద్ లో భానుడు భగభగ మండుతున్నాడు. నేనా? ఆ బుడుపుల గురించి నాకేం తెలియదు సార్. బొడుపెలంట. తెలియకపోయినా పర్వాలేదమ్మా, తెలుసుకోవచ్చు. నీకంతా ట్రైనింగ్ ఇస్తారు. నీ పాట విన్నాక, మొన్న లైవ్ లో నువ్వు మేనేజ్ చేసిన విధానం చూశాక మాట పాట అనే ఓ కొత్త ప్రోగ్రామ్ ని మొదలు పెడదామనిపించిందమ్మా నాకు. దానికి నువ్వే ఆర్జేవి. ఆ ప్రోగ్రాంలో ఓ పాట పాడి ఆ పాట గురించి అదిగో అలా మాట్లాడుతూ ఉండాలి. దానికి నువ్వు 1 hour ఎక్కువగా ఇక్కడ ఉండాల్సి వస్తుందమ్మా. అలా ఎక్కువగా 1 hour చేయడం వల్ల నీ శాలరీ కూడా డబుల్ అవుతుంది. వర్క్ డబుల్ అవుతుంది, శాలరీ డబుల్ అవుతుంది. మరి నువ్వు ఆర్జేగా చేస్తావా? అంటే అది వెంటనే చెప్పాల్సిన పని లేదమ్మా, బాగా ఆలోచించుకునే చెప్పు. అలాగే సార్. ఓకే అమ్మా. ఆలోచించుకో, బాగా ఆలోచించుకో.
అంత కష్టమైన పని, అలా గలగలా మాట్లాడే పని నువ్వు చేయగలవేమో ఆలోచించుకో. పదండి సార్. వసంత, ఈ సంవత్సరం మన ఫ్యాక్టరీ వర్కర్స్ కి ఎప్పట్లాగే 2 నెలల జీతం బోనస్ గా ఇవ్వడమే కాకుండా 4 నెలల జీతం బోనస్ గా ఇస్తున్నాం. అవునా? చాలా సంతోషమండి. హ, వాళ్ళ కష్టం వల్లే కదా మనకు అంతంత లాభాలు వస్తున్నాయి. మన ప్రాఫిట్ డబుల్ అయింది కాబట్టి వాళ్ళ బోనస్లు కూడా డబుల్ చేశాను. మంచి పని చేశారు. శ్యామ చేతుల మీద సెకండ్ యూనిట్ ప్రారంభమైంది. శ్యామ రెసిపీకి మార్కెట్లో మంచి డిమాండ్ వచ్చింది. దానివల్లే మన ప్రాఫిట్స్ పెరిగాయి. అందుకనే మన స్టాఫ్ అందరూ ఈసారి శ్యామ చేతుల మీదుగా బోనస్ తీసుకుందాం అనుకుంటున్నారట. ఇప్పుడే మేనేజర్ ఫోన్ చేసి చెప్పాడు. అవునా? వాళ్ళు అలా కోరుకుంటున్నారా? అయితే శ్యామ చేత బోనస్ ఇప్పిద్దాం. ఈ శ్యామని ఏదో రకంగా బ్యాడ్ చేసి దాన్ని ఇంట్లో నుంచి పంపించేద్దాం అనుకుంటే రోజు రోజుకి ఇంట్లో దాని విలువ పెరిగిపోతోంది. ఇప్పుడు ఫ్యాక్టరీలో కూడా పెరిగిపోతోంది. రేపు ఫ్యాక్టరీలో బోనస్ ఇచ్చేటప్పుడు ఏదో ఒకటి చేసి శ్యామని దెబ్బ కొట్టాలి. ఇదేంటి పొద్దున్నే బయట నుంచి వస్తుంది? ఎక్కడికి వెళ్ళుంటుంది ఇది? శ్యామ అక్క, పొద్దున్నే ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? ఏంటి అలా చూస్తున్నావు? అడుగుతుంది నిన్నే. ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్ళొస్తున్నావు అని అడుగుతున్నాను. రైతు బజార్కి వెళ్ళొస్తున్నానక్క. రైతు బజార్కా? అవును. పొద్దున్నే వెళ్తే తాజా కూరగాయలు తెచ్చుకోవచ్చని తొందరగా లేచి వెళ్ళానక్క. దానికి నువ్వెళ్ళటం ఎందుకు? డ్రైవర్ని పంపిస్తే సరిపోతుంది కదా. అవునా? నీకు ఆర్జేగా ప్రమోషన్ వచ్చిందా? అవును అఖిల్ బాబు. కంగ్రాచులేషన్స్ కృష్ణ తులసి. హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అఖిల్ బాబు. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు తెలుసు నువ్వు చాలా షార్ట్ పీరియడ్ లోనే మంచి పేరు తెచ్చుకొని ఇలా ప్రమోషన్స్ తెచ్చుకుంటావని నాకు బాగా తెలుసు. నీకు ఆర్జేగా ప్రమోషన్ వచ్చినందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. నాకు సంతోషంగానే ఉంది అఖిల్ బాబు. కానీ నేను ఆర్జీగా చెయ్యాలా వద్దా, చేయగలనా లేదా అని తేల్చుకోవడానికే చాలా టెన్షన్ పడిపోయాను. ఆర్జీగా చేసే ఉద్దేశం ఉందో లేదో అరగంటలో చెప్పమన్నాను. నువ్వు కాకపోతే ఆ ఉద్యోగం గీతికి చేస్తా. ఆ ఇంజెక్షన్ చాలా ఖరీదు ఉంటుంది. ఒక్కొక్కటి 5,000 ఉంటుందంట. సమయానికి మీరు పక్కన లేరు, ఫోన్లో దొరకలేదు. సొంతంగా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. నేను సరైన నిర్ణయం తీసుకోకపోతే ఎటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందో తెలియక ఎటూ తేల్చుకోలేక చాలా మదనపడ్డాను. చివరికి కన్నయ్య మీద భారం వేసి ఆర్జీ అవ్వడానికి సిద్ధపడి నా నిర్ణయాన్ని చెప్పేశాను. అగ్రిమెంట్ మీద సంతకం చేశాను. చాలా మంచి పని చేసావు శ్యామ, చాలా మంచి పని చేసావు. నేను నీ పక్కనున్నా కూడా ఆర్జేగా చేయడానికి ఒప్పుకోమని అగ్రిమెంట్ మీద సంతకం చేయమని చెప్పేవాడిని. అంటే నేను తీసుకున్న నిర్ణయం కరెక్టే కదా అఖిల్ బాబు? 100% కరెక్ట్. అవును, నీకు ఆర్జేగా ప్రమోషన్ వచ్చింది కదా, మరి నాకు మంచి పార్టీ ఇవ్వాలి కదా. పార్టీ కంటే ముందు మీకు ఒక గిఫ్ట్ తెచ్చాను. గిఫ్టా? అవును. నన్ను కృష్ణ తులసిగా మార్చిన మీకు నాకు ప్రమోషన్ వచ్చిన శుభ సందర్భంగా ఆ గిఫ్ట్ ఇవ్వాలని అనుకున్నాను. ఏంటా గిఫ్ట్?
సౌజన్యని మాట్లాడుతున్నాను. నమస్తే మేడం. నమస్తే. నువ్వు వెంటనే బయలుదేరి ఎఫ్ఎం స్టేషన్ కి రావాలి. అర్జెంటుగా ఓ ప్రోమో పాడాలి. ఇప్పుడా మేడం? అవును, ఇప్పుడే. ఇప్పుడు నేను ఒక ఫంక్షన్ లో ఉన్నాను మేడం. ఈవినింగ్ వచ్చి పాడొచ్చా? అర్జెంటుగా ఆ ప్రోమోని ఎయిర్లోకి పంపించాలని చైర్మన్ గారు చెప్పారు. జస్ట్ 10 నిమిషాలు పని. పల్లవి వరకు పాడి వెళ్ళిపోదు గాని. అంటే మేడం అది ఇంకా ఇక్కడ ఫంక్షన్ స్టార్ట్ అవ్వలేదు మేడం. నీకు ఫంక్షన్ ముఖ్యమా, జాబ్ ముఖ్యమా? ఆలోచించుకో. వస్తానని చెప్పు. పర్లేదు చెప్పు. ఓకే మేడం, వస్తాను. 10 నిమిషాల్లో నా పని అయిపోతుంది కదా మేడం? కరెక్ట్ గా 10 నిమిషాల్లో నీ పని అయిపోతుంది. వచ్చేయ్. ఓకే మేడం, థ్యాంక్ యూ. అదేదో ఫంక్షన్ లో ఉందంట. 10 నిమిషాల్లో పని అయిపోతుందా అని అడిగింది. రానివ్వు, తన పని అయిపోయేలా చేద్దాం. ఇప్పుడు ఎలా వెళ్ళాలి అఖిల్ బాబు? నేను అమ్మవారు కరుణించింది కదా, వెళ్ళొచ్చులే. అమ్మవారు కరుణించడం ఏంటి అఖిల్ బాబు? కామాక్షి దీపం కనిపించట్లేదు కదా, అది కొనుక్కు రావడానికి వెళ్ళినట్టుగా వెళ్తావు. శ్యామా, కనపడిందా కామాక్షి దీపం? లేదక్కా. ఇదేంటి శ్యామా, అంత ముఖ్యమైంది ఎలా మిస్ అయిపోయింది? అదే అర్థం కావడం లేదు అత్తయ్య గారు. దాని గురించి టెన్షన్ ఎందుకు మమ్మీ? దగ్గరలోనే పూజ సామాగ్రి షాప్స్ ఉంటాయి కదా, వెళ్ళి కామాక్షి దీపం కొనుక్కొని వస్తే సరిపోతుంది. శ్యామా, నువ్వెళ్ళు. అలాగే అఖిల్ బాబు. ఏంటి, తనని పంపిస్తావా? వద్దు, తనని పంపించొద్దు. ఈ ఏరియాలో షాపుల గురించి తనకేం తెలుస్తుంది అఖిల్? నేను వెళ్ళి తీసుకొస్తానులే. నువ్వా? వద్దక్కా, నేను వెళ్ళి తీసుకొస్తాను. ఏ, నేను వెళ్ళి తీసుకురాకూడదా? అంటే కామాక్షి దీపం గురించి నీకంతగా తెలియదు కదక్కా. కామాక్షి దీపానికి గజలక్ష్మి దీపానికి ఉన్న తేడా నీకు తెలుసా అక్క? తెలీదు. తెలియనప్పుడు నువ్వు వెళ్ళడం ఎందుకులే వదినా, తెలిసిన శ్యామ తీసుకొస్తుందిలే. సర్లే, ఎవరో ఒకరు తొందరగా వెళ్ళి తీసుకురండి. అలాగే అత్తయ్య గారు. చెప్పింది అర్థమైంది కదా. ప్రోమో పాడి 10 నిమిషాల్లో వెళ్లిపోవచ్చన్న ఆలోచనతో ఫంక్షన్ నుండి వస్తుంది కృష్ణ తులసి. ఈ రోజు తనకు ట్రైనింగ్ ఇవ్వాలంటూ తనని ఇక్కడే ఆపేసి తనకి అర్థం కాని విధంగా ట్రైనింగ్ ఇస్తూ తనని భయపెట్టి ఆ ఫంక్షన్ పూర్తయ్యే వరకు తనని ఇక్కడే ఉంచాలి. ప్రోమో పాడడానికి 10 నిమిషాలు పడుతుంది అనుకున్నాం, కానీ 5 నిమిషాల్లో పాడేశావు. గ్రేట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సౌజన్య, ఇంకా ఆలస్యం ఎందుకు? కృష్ణ తులసికి ట్రైనింగ్ మొదలు పెట్టండి. ట్రైనింగా? ట్రైనింగ్ ఏంటి? అదే నీకు ఆర్జేగా ప్రమోషన్ ఇచ్చారు కదా, దానికోసం ట్రైనింగ్ ఇమ్మని చైర్మన్ గారు చెప్పారు. ట్రైనింగా? ఇప్పుడు ట్రైనింగ్ ఏంటండి? అవును, ఇప్పుడే ఇవ్వమని చెప్పారు చైర్మన్ గారు. అంటే మేడం అక్కడ ఫంక్షన్ ఉంది. ఫంక్షన్ కి వెళ్దూ గాని కృష్ణ తులసి, ఈ ట్రైనింగ్ పూర్తి చేసుకుని ఫంక్షన్ కి వెళ్దూ గాని. ట్రైనింగ్ అంటే నెలలు సంవత్సరాలు కాదు కృష్ణ తులసి, గట్టిగా హాఫ్ అన్ అవర్ అంతే. ఇదిగో ఈ మిక్సర్ ఉంది, చూసావు కదా, దీని ఆపరేటింగ్ ఎలాగో నీకు నేర్పిస్తారంతే. 10 నిమిషాలు పడుతుందనుకున్న ప్రోమోని 5 నిమిషాల్లో పాడేశావు. అలాగే అరగంట పడుతుందన్న నీ ట్రైనింగ్ కూడా పావు గంటలో అయిపోతుంది. అవును, పావు గంటలోనే అయిపోతుంది. నీకు గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ కదా. ఆరోహి, తొందరగా ట్రైనింగ్ స్టార్ట్ చెయ్యి. తను మళ్ళీ ఫంక్షన్ కి వెళ్ళాలి.
అలాగే మేడం. అలాగే అంటే కాదు, నువ్వు చకచకా చెప్పేస్తూ ఉండాలి. తను గబగబా నేర్చేస్తుండాలి. తర్వాత తను గబగబా ఫంక్షన్ కి వెళ్ళిపోవాలి. అర్థమైందా? అర్థమైంది మేడం. ఓకే, స్టార్ట్ చేయి. చూడండి కృష్ణ తులసి గారు, ఈ మిక్సర్లో అక్కడ ఫంక్షన్ అయ్యాకే నువ్విక్కడి నుంచి వెళ్లేది. ఏంటత్తయ్య, కామాక్షి దీపానికి వెళ్లిన శ్యామ ఇంకా రాలేదు? అదే నేను చూస్తున్నానమ్మా. అఖిల్, శ్యామ నీకేమైనా ఫోన్ చేసిందా? ఎందుకు లేట్ అవుతుందో? లేదు వదిన, తనేం ఫోన్ చేయలేదు. పూజ సామాగ్రి షాపు దగ్గరే అన్నారు కదా. నిజానికి ఈ కామాక్షి దీపం నేనే కొనుక్కొద్దామనుకున్నాను. నన్ను వద్దని, దీని గురించి నాకు తెలియదని తను తీసుకురావడానికి వెళ్ళింది శ్యామ. అదే శ్యామ బదులు నేను వెళ్ళుంటే 10 నిమిషాల్లో ఈ దీపం తీసుకొని వచ్చేదాన్ని. ఈ పాటికి కార్యక్రమం కూడా అయిపోయి ఉండేది. అందరం హ్యాపీగా ఉండేవాళ్ళం. ముఖ్యంగా అత్తయ్య గారు చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు. నన్ను వద్దని శ్యామ వెళ్ళటం వల్లే ఇలా జరిగింది. నన్ను వద్దని శ్యామ ప్రత్యేకంగా వెళ్ళి ఇంతసేపటి వరకు రాలేదు. తను ఇంకెక్కడికైనా వెళ్ళిందేమోనని నా అనుమానం. నా అనుమానం కూడా అదే వదినా. కానీ వైదేహి కొట్టిపారేస్తోందే. ఒకవేళ నిజంగా తనకి వేరే పనుండి వెళ్తే మాత్రం తప్పే ఉంది. కాకపోతే ఈ కార్యక్రమం అయ్యాక వెళ్ళుండాల్సింది. అనుకున్న టైంకి ఈ కార్యక్రమం జరగకపోతే అత్తయ్య ఎంత బాధపడతారు? అసలు ఆలోచించాలి కదా. ఏంటో రోజు రోజుకి శ్యామకి అత్తగారన్నా అత్తింటి వారన్నా రెస్పెక్ట్ లేకుండా పోతోంది. కృష్ణ తులసి, చాలా సింపుల్ ఇది. ఇదిగో, ఇది ఇలా కిందికి అనాలి. ఓకేనా? అర్థమైందా? ఇప్పుడు నువ్వు ట్రై చెయ్యి. సౌజన్య గారు, ఫంక్షన్ కి వెళ్లాల్సిన కృష్ణ తులసిని ట్రైనింగ్ పేరుతో చాలాసేపు ఇక్కడే ఉంచాం. ఈ పాటికి అక్కడ ఫంక్షన్ కూడా అయిపోయి ఉంటుంది. అత్తయ్య, శ్యామ ఇప్పట్లో వచ్చేలా లేదు. వర్కర్స్ ని ఎక్కువసేపు ఇలా వెయిటింగ్ లో పెట్టడం మంచిది కాదు. దానివల్ల మన కంపెనీకే బ్యాడ్ నేమ్ వస్తుంది.
మీరే కామాక్షి దీపం వెలిగించి మీ చేతులతోనే వర్కర్స్ కి బోనస్లు బట్టలు ఇచ్చేయండి అత్తయ్య. లేకపోతే బోనస్లు ఇస్తామని పిలిచి ఇంతసేపు వెయిటింగ్ లో పెట్టినట్టుగా మన కంపెనీ గురించి అందరూ బ్యాడ్ గా చెప్పుకుంటారు. సరే, అలాగే చేద్దాం. మేడం, ఒక్క నిమిషం ఆగండి. మీ చేతుల మీదుగా ప్రతి సంవత్సరం బోనస్లు తీసుకుంటూనే ఉన్నాం. ఈ సంవత్సరం మీ చిన్న కోడలు గారి చేతుల మీదుగా తీసుకుందామని వర్కర్స్ అందరూ ఆశపడుతున్నారు. కొంచెం లేట్ అయినా పర్లేదు మేడం, మీ చిన్న కోడలు వచ్చేదాకా వెయిట్ చేద్దాం. ఓకే, వాళ్ళు వెయిట్ చేస్తామంటున్నారు కదా వసంత, కాసేపు చూద్దాం. శ్యామ చేతి ఇప్పిద్దాం. శ్యామ ఎప్పుడొస్తుందో, ఈ కార్యక్రమం ఎప్పుడు మొదలవుతుందో. అంటే అది మంచి పనే అయినా అనుకున్న ముహూర్తానికే జరగాలి అనే కదా అర్థం. ఫ్యాక్టరీలో అనుకున్న కార్యక్రమం అనుకున్న టైంకి జరగలేదు. అలా జరగకపోతే నాకు ఎంత గిల్టీగా ఉంటుందో, నేను ఎంత బాధపడతానో మీకు తెలుసుగా. ఆ విషయం శ్యామకు కూడా తెలుసు కదా. తెలిసి కూడా తప్పెలా చేసింది? చెప్పు శ్యామ, అత్తయ్య గారు అడుగుతున్నారు కదా, ఆ తప్పు నువ్వెందుకు చేశావు? కామాక్షి దీపం తేవడానికి వెళ్లిన నీకు అంత టైం ఎందుకు పట్టింది? కామాక్షి దీపం పని మీద వెళ్ళిందో లేదా ఇంకేదైనా పని మీద వెళ్ళిందో? అంటే ఒకవేళలా వేరే పని మీద ఏమైనా వెళ్తే అదేంటో వదినకి చెప్తే వదినకొచ్చిన కోపం తగ్గుతుంది కదా అని అలా అంటున్నాను శ్యామా. చెప్తాను అత్తయ్య గారు. కామాక్షి దీపం తేవడానికి ఎందుకు ఆలస్యమైందో చెప్తాను. నేను చేసిన తప్పేంటో చెప్తాను అత్తయ్య గారు. ఎటువంటి పరిస్థితుల్లో నేను అటువంటి తప్పు చేయాల్సి వచ్చిందో అందరికీ చెప్తాను. నేను కామాక్షి దీపం కొనడానికి వెళ్ళినప్పుడు మా ఊరి వాళ్ళు కనిపించారు. చాలా రోజుల తర్వాత వాళ్ళని చూడడం వల్ల మా ఊరి విషయాలు మాట్లాడుకుంటూ టైం చూసుకోలేదు. అందుకే నేను కామాక్షి దీపం తేవడం ఆలస్యమైంది. నేను
చేసింది తప్పే.